ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే నడుస్తోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ లేకుండా ఆర్డినెన్స్తో నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి సర్కార్ డిసైడ్ అయిందట. అయితే ఈ బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతా అనుకున్నట్లే అమరావతికి మొదటి ప్రాధాన్యత దక్కనున్నట్లు సమాచారం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ రెండవ ప్లేస్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటుగా కూటమి సర్కార్ ఎన్నికలలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు నిధులు భారీగా కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మొత్తానికి ఈ బడ్జెట్లో అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంతకీ కూటమి సర్కార్ తొలి బడ్జెట్ ఎలా ఉండనుంది? ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు. జూలై నెలలో 4 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ గవర్నర్కి అనుమతి తీసుకుని ఆర్డినెన్స్ని తెచ్చింది. అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టకపోతే దేశ చరిత్రలోనే ఏపీలో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది నెగటివ్గా కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తోంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది అంటే దానికంటే బ్యాడ్ ఇమేజ్ వేరొకటి ఉండదు. అందుకే బడ్జెట్ని మరో 6 నెలలకు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా పంపాలని కూడా కోరింది. ఇంకోవైపు చూస్తే బడ్జెట్ కోసమే చంద్రబాబు తాజాగా ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. కేంద్రం చేసే సాయం కనుక ఖచ్చితంగా అవగాహనలోకి వస్తే బడ్జెట్లో కొత్త మెరుపులు మెరిపించవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఈసారి బడ్జెట్ని ఎలా తీర్చిదిద్దాలి, ఏ అంశాలను ప్రాధాన్యతలుగా తీసుకోవాలి అన్న దాని మీద చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 28న సమావేశం కానుంది. ఇక ఈ బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోగా సూపర్ 6 హామీలు ఎన్ని నెరవేర్చగలమన్నది కూడా స్టడీ చేస్తున్నారు. ఈ దసరా నాటికి ఉచిత బస్సు సదుపాయం మహిళలకు కల్పించాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 3 అన్నవి కూడా కేంద్ర సాయంతో అమలు చేయడం కోసం చూస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసాని ఏకంగా సంక్రాంతికి మార్చి ఇవ్వాలని చూస్తున్నారు. సంక్రాంతి రైతుల పండుగ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని యోచిస్తున్నారు. అలాగే మరో 4-5 నెలలకు ఆ హామీ అమలు చేయడం ద్వారా భారాన్ని అప్పటికి మోయగలిగే స్థితికి ఏపీ ఖజానా రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో అమరావతి రాజధాని హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. అమరావతి రాజధానికి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర తెలిపింది. ఆ నిధులతో ఒక స్టేజ్ దాకా అమరావతిని తేవచ్చు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సైతం అంగీకరిస్తున్న నేపథ్యం ఉంది. ఏపీ ప్రభుత్వం తన పలుకుబడితో పెట్టుబడులను ఎటూ ఆహ్వానిస్తోంది. అలాగే చాలా సంస్థలకు భూములను కూడా ఇస్తోంది. దాంతో అమరావతిలో రానున్న 3-4 ఏళ్లలో ఒక రూపునకు షేపునకు వస్తుందని అంటున్నారు. ఈ విషయాలనే బడ్జెట్లో చెప్పడం ద్వారా ఏపీ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తారని తెలుస్తోంది. అలాగే చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. తొందరలో కేంద్ర కేబినెట్ సమావేశమై పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేస్తే ఇక నిధుల వరద పారుతుందని అంటున్నారు. ఆ విషయంలో కూడా ఒక అవగాహన వస్తే బడ్జెట్లో దానిని కూడా పెట్టి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పనుంది. మొత్తానికి చూస్తే కూటమి బడ్జెట్ కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా అనేక సంచలనాలతోనే ఉంటుందని అంటున్నారు. సెప్టెంబర్లో బడ్జెట్ సెషన్ కోసం ఇప్పుడు కూటమి సర్కార్ గట్టి కసరత్తునే చేస్తోంది. మరోవైపు
కీలక నిర్ణయాల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పాలన చేస్తున్న ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ వైపు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కీలక శాఖలతో సమీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలు దిశగాను తాజాగా కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్లో సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయింపు చేయలేదు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న పథకాలకు నిధుల కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ 4,000కు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. దసరా నుంచి మరో 2 స్కీములను ప్రారంభించాలని భావిస్తోంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు ఇదే విషయాన్ని విన్నవించారు. వీటన్నింటినీ సమీక్షించి ఏపీ బడ్జెట్ను రూపొందించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీ బడ్జెట్పై అటు రాజకీయ వర్గాల్లో ఇటు జనంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.